ఆయన పవర్స్ తీసుకొని అక్కడ మరి ఆల్ పొలిటికల్ పార్టీ ఒక రిజల్యూషన్స్ పాస్ చేసి తమిళనాడు బంద్ పెట్టి మరి ఒక చట్టాన్ని చేసుకొని మళ్ళీ ఆల్ పొలిటికల్ పార్టీస్ కలిసి మన ఢిల్లీకి ఒక రిప్రజెంటేషన్ పెట్టి మేము తమిళనాడులో బంద్ జరుగుతుంది, ఇది భారతదేశంలో అంతర్భాగం ఉండాలంటే నాకు 69% కావాల్సిందే అని పట్టుబట్టినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటే ఓడి వచ్చి ఆ యొక్క 90 సీట్లలో ఉభయ సభలు ఆమోదించి క్యాబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి ఎస్ఎంటీకి పంపించిన తర్వాత రాష్ట్రపతి ఎస్ఎంటీ పెట్టిన తర్వాత 1994కి వెళ్ళి బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీలకు కలిసి 69% రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. వీళ్ళకి ఏం తెలియనప్పుడు, ఒక లీగల్ నాలెడ్జ్ తెలియనప్పుడు ఈ యొక్క చట్టాన్ని నేను తయారు చేయించి ఒక తమిళనాడు యాక్ట్ కూడా తెప్పించి ఈ తమిళనాడు యాక్ట్ ప్రకారం 69 మనకు 42% సాధ్యమే, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రతిపాదన సాధ్యమేనని ఒక చట్టాన్ని రాసి నేను 3 చిరంజీవులు గారు, నేను మరి తిరుమలి మురళీ మనోహర్ వీళ్ళందరూ కలిసి 3 మీటింగ్లు పెట్టిన తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం కలిసి ఒకరోజు ముఖ్యమంత్రి పిలిపించినాడు. పిలిపించి ఎట్లా సాధ్యమంటే నేను ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసెంబ్లీలో పెట్టి ఈ 2 చట్టాలు చేసినారు. లోకల్ బాడీలో 42% బీసీలకి, అట్లే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీద, అట్లే ఉద్యోగాలలో కూడా 42% 2 చట్టాలు చేశారు. 2 చట్టాలు చేసిన తర్వాత ఏ రకమైన చిత్తశుద్ధి లేకుండా ఏదో రైలు బుక్ చేసి ఒక్కరినే ఒక వర్గాన్ని తీసుకెళ్ళి మాత్రమే అక్కడ ఏదో జంతర్ మంతర్లో ఒక షో పుట్టప్పే చెప్తున్నారు కానీ ప్రధానమంత్రి కలవడానికి ప్రయత్నం చేయలేదు, బీజేపీ పార్టీకి వినిపించలేదు, ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టి ఒక ఒత్తిడి తీసుకురాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలయాపన జరుగుతుంది. ఇక్కడ ఒకటే ఒక విషయం, మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ ఏదైతే 15(4)(16)(4) ప్రకారం విద్యా ఉద్యోగాలను 50% రిజర్వేషన్స్ మించకుండా ఉండాలనేది ఒక జడ్జిమెంట్ ఉంది. ఒక 1992లో 9 మంది జడ్జిమెంట్ ఉంది, అంతకంటే ముందు ఉంది. దాని తర్వాత 2010లో లోకల్ బాడీ విషయం వచ్చినప్పుడు కూడా ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ 5 మంది జడ్జిలు కలిపి మీకు విద్యా ఉద్యోగాలలోనే కాదు 50% పరిధి ఈ యొక్క స్థానిక సంస్థలలో కూడా ఇంప్లిమెంట్ చేయాలా. ఒక ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే బీసీ కులగణన జరగాల, జరిగిన తర్వాత ఒక మండల వైజ్, జిల్లా పరిషత్ వైజ్, మళ్ళీ యూనిట్ వైజ్ బీసీలకు ఎంత రిజర్వేషన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక మండలంలో అందరు బీసీలు మొత్తం బీసీలో ఉండాలనుకోండి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామ పంచాయతీ మెంబర్లు, అక్కడ రిజర్వేషన్స్ అక్కర్లేదు. ఎస్సీ ఎస్టీలకు అక్కడ 30% ఉందనుకో, బీసీలకు 20 వస్తుంది. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏం చేస్తుందంటే ఈ కులగణన పరిశీలించి ఏ మండలం ఎంత జనాభా ఉంది, ఎంత నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనేదే నిర్ణయిస్తుంది. కానీ ఆ డెడికేటెడ్ కమిషన్ ఇంతవరకు ఈ బీసీ సర్వేని సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, పొలిటికల్లీ, ఎంప్లాయ్మెంట్ ఇన్ని కాలాల సమగ్రమైన ఒక ఫామ్ మాత్రం తయారు చేసినారు. కానీ ఏం పట్టికలు తీసుకోకుండా ఆ కులగణన చేసి అది కూడా బహిర్గతం చేయకుండా బీహార్ రాష్ట్రంలో ఒక కులగణన చేసి చట్టం చేసింది. అసెంబ్లీలో చట్టం చేసి పాస్ చేసిన తర్వాత ఎన్నికలకు వెళుతూ ఉంటే అక్కడ హైకోర్టు చేయించి ఆ చట్టాన్ని అది 50% రిజర్వేషన్స్ దించకూడదని కొట్టేసినది. చట్టం చేసిన తర్వాత ఈయన ఆర్డినెన్స్ తీస్తే ఎట్లా నిలుస్తుంది, జీవో తీస్తే ఎట్లా నిలుస్తుంది. ఈ కృష్ణమూర్తి వర్సెస్ నగరి 5 మంది జడ్జిమెంటు, ఇంద్రసాని కేసు 9 మంది జడ్జిమెంటు ఎట్లా అవరోధిస్తాడు అని ఒక అది మరి ఇన్ని నెలలు అయిన తర్వాత అది సాధ్యాసాధ్యాలు వీళ్ళు అవుతలేదు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్న పంచాయతీరాజ్ యాక్ట్నే అమెండ్ చేసి నాకు 42% రిజర్వేషన్ చేస్తామని అంటే ఇప్పటి పరిస్థితికి ఈయన నిర్ణయానికి కేసీఆర్ 2008లో చేసిన దానికి ఏమన్నా తేడా ఉందా? మా సోదరుడు చిరంజీవి అన్నట్లు ఓన్లీ సేమ్
కొత్త సీసాలు తీసుకొచ్చి పాత సారా పోతే మారుతారా? ఏం మారదు. అదే పద్ధతి సేమ్ 2018 ఏదైతే పూర్వము స్థితి ఉందో అదే స్థితికి వస్తుంది. ఇది చట్టం ఇప్పుడు ఓన్లీ లోకల్ బాడీస్లలో 42% చట్టం చేస్తున్నారు. అది వాడి నుంచి తీస్తా ఉంటున్నారు. ఎందుకు విద్యా ఉద్యోగాలలో కూడా ఎందుకు వాడి నుంచి తీయవు? ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి మెడికల్ కాలేజెస్ లో, తర్వాత లోకల్ ఇంజనీరింగ్ లో, ప్రొఫెషనల్ కాలేజెస్ లో విద్యా రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి ఉద్యోగుల రిక్రూట్మెంట్ అవుతున్నాయి. ఎందుకు తీస్తలేము అందులో అంటే మోసం చేయడానికి లోకల్ బాడీస్లో ఏదో ఒక ప్రయత్నం చేసి నేను చేశాను. కానీ ఇందులో ఎవరు నాకు సంతోషం ఏంటంటే ఈ యొక్క విధమైన నిజాన్ని గుర్తించకుండా, రాజ్యాంగ నిపుణత లేకుండా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుకోకుండా, అవగాహన లేకుండా కొంతమంది ముఖ్యమంత్రికి మరి ధన్యవాదాలు చెప్తున్నారో, లేకపోతే ఏదో ఆశపడుతున్నారో, లేకపోతే లాలూచి పడుతున్నారో, కానీ వాళ్ళందరికీ సంబంధం లేకుండా వాళ్ళని వదిలి మీరందరూ ఇక్కడ రావడం, మీరందరూ నిజంగా మనకు బీసీ తత్వం ఉన్నవాళ్ళు, బీసీల మీదంటే ప్రేమ ఉన్నవాళ్ళు. కాబట్టి మనం ఎవరిని వదిలిపోయినా మనం భయపడేది లేదు, ఎవరు మోసం చేసినా భయపడేది లేదు, ఎవరికి లబ్ధి గురించి వెళ్ళినా భయపడేది లేదు. కాబట్టి మనం అందరం బీసీలందరం ఒకటే కులము, ఒకటే జాతి, ఒకటే కుటుంబము. కాబట్టి మనందరం ఐకమత్యంతో ఇప్పుడు సాధించుకోకపోతే ఎప్పుడు సాధించుకోలేదు. రేవంత్ చెప్తున్నారు చక్రం ఇవ్వనుకున్నాడు. ఈ పద్మం ఇవ్వడానికి ఆయన బయటపడలేదు. ఈ పద్ధతిలో కష్టమే బీసీల రాజ్యాన్ని రావడానికి మాంది. కాబట్టి అల్టర్నేటివ్ ఏం చేయాలంటే మనము కేంద్రంలో ఇవ్వడానికి, ఎందుకంటే మనకు ఒక జడ్జిమెంట్ కావాలి అని 2021 మహారాష్ట్రలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ఈ ఎలక్షన్స్ తెల్లవి విద్యాసానికి వ్యతిరేకము, ప్రభుత్వం వ్యతిరేకము. కాబట్టి ఎదుర్కొన్నారో రిజర్వేషన్ అవి తెల్లవి మళ్ళా ఓపెన్ గా మళ్ళీ ఎలక్షన్ జరపాలని ఎలక్షన్ నోటిఫికేషన్ ఉదాహరణలు మన ముందు సుప్రీంకోర్టు చెప్తామని. కాబట్టి మనకి 9వ షెడ్యూల్ కలపడం ఒక ఎత్తు, ఇంకొకటి మనకి ఎట్లయినా 40% రాదు. కాబట్టి మనమందరం ఐకమత్యమై, నేను మధ్యప్రదేశ్ లో ఒక ఫార్ములా చెప్పాను, జనాభా ఉంటూ ఒక 10% ఎక్కువ ఇచ్చి, అంటే మనకు వాళ్ళకి అంటే 28% తర్వాత 40 ఇచ్చి 60% ఒక్క సీట్ కూడా అక్కడికి వాళ్ళ వాళ్ళకి వేసుకోపోవాలి. అది మన మధ్యనే మనం ఒక ప్లాన్ వేసేసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటి నుంచే గ్రామ లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో అన్ని కులాలను సమన్వయపరిచి ఎవరి కులం వెళ్తుందో అన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చి అందరిని ఐకమత్యం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆయన మనవి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బాటా మాకు రావాలి, మేమెంతో మాకు రావాలని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన వెనుకబడిన కులాలను చూస్తే ఒకటి మాత్రం అనిపిస్తుంది. ప్రప్రదంగా రాబోయే కాలంలో ఈ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి త్వరలో వస్తాడు అన్న భావన కలుగుతుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ తెలంగాణలో కానీ, సమైక్య రాష్ట్రంలో కానీ సంఖ్యాపరంగా రాజ్యాధికారం వస్తుందని భావించారు. కానీ ఇంతవరకు 70 సంవత్సరాలే బీసీ ముఖ్యమంత్రి వస్తుంది పోతుంది, కానీ ఏ రోజు కూడా ఆ పల్లకి ఎక్కలే. ఎప్పుడు పల్లకి మోసుకుంటూనే ఉన్నాం, మనం పల్లకి ఎక్కలే. కానీ మన తాత ముత్తాతలాగా మనం మోసపడడం కాదు, పంగకుండా డెఫినెట్ గా మేము పల్లకి మోయేవరా భయ పల్లకి ఎక్కి కూర్చుంటామనే విధంగా కూడా ఈరోజు పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. చాలా మంది పెద్దలు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42 శాతం ఇయ్యాలి ఇదేదో వైపు గుంజుకుంటాం, పక్కా గుంజుకునే పరిస్థితి వచ్చింది, తట్టుకునే పరిస్థితి లేదు. నిశ్చయం చేయండి, లేకపోతే గుంజుకుంటా
సిద్ధంగా ఉన్నాం. ఎందుకోసం కామారెడ్డి డిక్లరేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. గంపగుత్తగా బీసీ ఓట్లు వేయించుకున్నావు, ఏం చెప్పినావు ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద వర్కులు కానీ కాంట్రాక్టులు కానీ ఆ కాంట్రాక్టులు 1000 కోట్లు కానీ అందులో 42% బీసీలకు కేటాయిస్తాను. ఈరోజు ఒక 100 పనులు నడుస్తుంది. ఎవడన్నా ఒక్కడన్నా బీసీ పని చేస్తున్నాడు, ఎవరికైనా బీసీ కేటాయించినవా? మళ్ళా కాళ్ళే ఆంధ్ర పనులకు రావాలి. 1000 కోట్ల సీతారామ ప్రాజెక్ట్ అన్ని ప్రాజెక్టులు ఉన్న ఒక్క ప్రాజెక్టులు ఉన్నాయి ఈరోజు బీసీ కేటాయించింది. నెంబర్ 1 మోసం. నెంబర్ 2 42% అక్కడ ఎందుకు వచ్చింది? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఇదే విషయంలో కానీ ఒక్క నిమిషంలోనే మైక్ కట్ అయింది. భవిష్యత్తులో మైక్ కట్ కాదు కాబట్టి అద్భుతం మనం మాట్లాడుకున్న అవసరం ఉంది. అసెంబ్లీలో మాట్లాడితే బీసీ 40% మైక్ కట్ అవుతుంది. ఎంతగానో గుర్తుకోవాలి. అందుకే సోదరులారా ఒక్కటి మాట గుర్తుపెట్టుకోండి, 42% మీరు ఇస్తాను మోసం చేసింది. మొత్తం గంపగుత్తగా బీసీలో ఓట్లు వేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈరోజు ఆర్డినెన్స్ అంటుంది, జీవో అంటారు. సోదరులా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు 540 ఎంపీపీ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, 540 జెడ్పీటీసీ ఉంది. మీరు ఎన్నికలు పోతా అంటారు కదా, ఆ 500లో మా వాట 227 మా బీసీలకు ఏదో కేటాయించండి, ఆర్డినెన్స్ చేయండి, కేటాయించండి మోరే. 540 ఎంపీటీ ఉన్నాయి, 500 జెడ్పీటీసీ 220 బీసీలు అని చెప్పి మీరు మాకు అనౌన్స్ చేయండి. మా జిల్లా పరిషత్ 30 ఉన్నాయి, ఇప్పుడు 32 పోతే 30 ఉన్నాయి. 42% కోట మా 13 జిల్లా పరిషత్లు ఎవరికి అనౌన్స్ చేయండి. ఫస్ట్ 13 జిల్లా పరిషత్లు మా బీసీలకు వస్తాయి. ఆ బీసీలో మేము ఎవరు కోరుకుంటాం? మున్సిపాలిటీ కార్పొరేషన్ 13 ఉన్నాయి, మున్సిపాలిటీ 105 ఉన్నాయి. ఇన్నింటిలో కూడా మా వాటా చెప్పండి. ఏ మున్సిపాలిటీ మాకు కేటాయిస్తారు? 12,750 సర్పంచులు ఉన్నారు. మా వాటా మాకు కేటాయించి ఇవన్నీ కూడా మేము తీసేస్తామని చెప్పేసి ఆ ఆర్డినెన్స్ ద్వారా తీసిన తర్వాతనే ఎన్నికల పోటీ కానీ మేము జీవో ఇస్తాం, ఆర్డినెన్స్ చేస్తాం. ఎవరో కోడిపై ఆవుతో నియమించాలని మోసపుచ్చే ప్రయత్నం చేయకు. మీరు మోసపుచ్చే కూడా మోసపోయే పరిస్థితి లేదు. సోదరులారా గుర్తుపెట్టుకోవాలి, మన తాత ముత్తాత తప్పు చేసి రోజు భయపడి రావచ్చు, కానీ మనం తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తు అంధాకారం అయిపోతుంది. మన భావితరం యొక్క భవిష్యత్తు అంధాకారం అవుతుంది. ఈ రోజు మనం ఉన్న స్థాయిలో మన బిడ్డల భవిష్యత్తు అంధాకారం డెఫినెట్ గా మన కొట్లాడి మన పిల్లలకు ఎట్లయితే ఆస్తుతమో మన కొట్లాడి ఈ బీసీ వాట కూడా మన భవిష్యత్ తరానికి ఇవ్వాల్సిన బాధ్యత మన అందరినీ ఒక పరువులుగా మన యొక్క రాజకీయ నాయకులు ఉన్న ఒక ప్రముఖులుగా ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా మన పోరాటం భావితరానికి వల్ల ఏం కొట్లాడుతున్నాం? సంఖ్యాపరంగా రాజ్యాధికారంగా మేము ఎంతో మాకింటే ఏం కొట్టాలి అంటే ఇష్టపడకూడదే. మా సైకాలజీలో చూడండి, మాకు రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఇది ఈ రోజు ధర్నా చేసిపోవడం కాదు. ఈ ధర్నా ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే 42% ఆర్డినెన్స్ కాదు, చట్ట సభలలో 90 షెడ్యూల్లో పొందుపరిచి ఆ చట్టం తీసుకొచ్చి మాకు చూస్తేనే మేము నమ్ముతాం. కాదు జీవో ఆర్డినెన్స్ చేయాలనుకుంటే 20 నెలలు ఏం చేసాం? మరి జీవో దాని రిజర్వేషన్ రావాలంటే, ఆర్డినెన్స్ దాని రిజర్వేషన్ రావాలంటే మరి 20 రోజులు ఎందుకు కాలం, 20 నెలలు ఎందుకు కాలం తీసుకో? అప్పుడు అయ్యొచ్చు కదా. అది నీకు కూడా తెలిసి నాకు తెలుసు. జీవో ద్వారా ఆర్డినెన్స్ ద్వారా 80% ఈ చట్టం నిలబడదు. చట్టం నిలబడాలంటే తమిళనాడు పక్కన ఇవ్వని చెప్పినాం. మళ్ళీ ముఖ్యమంత్రి చూడికి ఒకటే అడుగుతున్నాం, ఈ భారతదేశంలో ప్రప్రదంగా 45% దాటి రిజర్వేషన్ వచ్చిందంటే తమిళనాడు వచ్చింది 69% దాకా. ఆ రోజు వాళ్ళు చేసింది జయలలిత జయలలిత అగ్రవర్ణాలు కావచ్చు, కానీ ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు చట్టంలో బీసీలో అసెంబ్లీలో తీర్మానం చేసుకొని అక్కడ ఉన్న మొత్తం మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంట్లో తీసుకుపోయి ఢిల్లీలో వస్తున్నది. పివి నరసింహరావు ముఖ్యం ప్రధానమంత్రి చెప్పింది దీనితోటి. పివి నరసింహరావు గారు మా బీసీలకు ఈ పార్లమెంట్ లో బిల్లు పెట్టి 90 ప్రొడ్యూస్ చేయకపోతే నేను పరిపాలన అనేది తమిళనాడులో చేయాలి, నా పరిపాలన మొత్తం ఢిల్లీలో చేస్తా పోను అని బీసీతో వస్తుంది. కాబట్టి ఆ రోజు చట్టసభలో 90 ప్రొడ్యూస్ చేసింది. మరి ఏదా రేవంత్ రెడ్డి పోయినావా? ఢిల్లీకైనావా? మమ్మల్ని పట్టకపోయినావా? ప్రధానమంత్రి కలిసినావా? పార్లమెంట్ లో పెట్టావా? ఇదే గూడూరు వసలు పోయి జంతర్ మంత్రిగా చేసినట్టు ఏం లాభం? జంతర్ మంత్రిగా చేస్తే ఈరోజు నిజంగా చిత్త చూస్తుంటే అక్కడ పక్కన తీసుకెళ్ళండి.
మొత్తం అసెంబ్లీకి తీసుకెళ్ళండి, పార్లమెంట్ తీసుకెళ్ళండి. ఢిల్లీలో కూర్చున్నాం, ఢిల్లీలో కూర్చుందా, ఢిల్లీలో మోదీ దగ్గర కూర్చొని ఆ యొక్క తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పొందుపరిచేదాకా ఢిల్లీ ఇది లేదు లేదు, ఢిల్లీ కది లేదని చెప్పండి. డెఫినెట్ గా దిగచ్చు మోదీ ప్రభుత్వం. తెలియదు కదా. కాబట్టి ఈ యొక్క తమిళనాడు ముఖ్యమంత్రి అక్రమమైన జయలలిత గారు ఎలా అయితే సాధించో అలా సాధించుకొచ్చిన బాధ్యత ఈ సాధించారు రేవంత్ రెడ్డి గారు ఉన్నది. ఇప్పుడైనా మీరు తీసుకెళ్ళండి, ఇంకా కూడా మమ్మల్ని కల్లిపొట్టు మాటలు చెప్పి మభ్య పెట్టకండి. ఈ రోజు ఉన్న మా భవిష్యత్తరంగా ఆదేశాలకు ఉన్నారు కాబట్టి మా వాట మాకు ఇవ్వండి, లేకపోతే మా వాట గుర్తుకుంటాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. ఇచ్చినటువంటి బీసీపీఎఫ్ అధ్యక్షులు కుమార్ గారికి, అదేవిధంగా వేదికపై ఆస్తులైనటువంటి అనేక మంది అగ్రత మహారథులు ఉన్నారు. ముఖ్యంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, అదేవిధంగా మాజీ మంత్రులు ఉన్నారు. తర్వాత శాసన మండలిలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు నేతగా మన మధుసూదనాచారి గారు ఉన్నారు. మరి మాజీ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీలు అందరూ ఉన్నారు. మీ ఇక్కడ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు వచ్చినటువంటి ఇక్కడ జన సంఖ్య చూస్తూ ఉంటే తెలంగాణలో త్వరలో బీసీ రాజ్యం ఏర్పడబోతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున మరి జనాలను సమీకరించినటువంటి మరి బీసీపీఎఫ్ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి కృషి చేసినటువంటి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు. మిత్రులారా, ఇప్పటి వరకు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. నేను కొన్ని విషయాలు మీకు వాళ్ళు మాట్లాడేది చెప్తాను, వాళ్ళు మాట్లాడేది మీకు చెప్పాల్సి వస్తుంది. 42% అనేటువంటిది రిజర్వేషన్ బీసీలకు ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే ఈ దేశంలో అన్ని వర్గాలకు ఇవాళ రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ ఎట్లా ఉంది? వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఉంది. ఇవాళ ఎస్సీలు ఉన్నారు, షెడ్యూల్ క్యాస్ట్, వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం జనాభా దామాషా ప్రకారం లోకల్ బాడీస్లో 18% ఉంది రిజర్వేషన్, లేదా విద్యా ఉద్యోగాలలో 15% ఉంది. అదేవిధంగా ఉద్యోగాలలో ఎస్సీలకు 10% రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓసీలకు 10% లేని జనాభాకు 10% రిజర్వేషన్ ఉంది. మరి బీసీలు 61% ఉంటే వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ ఉంది? బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉంది? 25% ఉంది. ముస్లింలు కలుపుకుంటే 29% అయింది. కేంద్రంలో 27. అంటే దేశంలో ఎస్సీలకు ఓసీలకు జనాభా దామాషా ప్రకారం ఉంటుందా, కానీ బీసీలకు మాత్రం ఉంటుంది. అందుకొరకే ఇవాళ బీసీలందరూ కూడా ఏకమై పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు 42% రిజర్వేషన్ వాళ్ళు ఏదో కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టింది కాబట్టి మనం అంటున్నాం, కానీ వాస్తవానికి మన జనాభా 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61%. కాబట్టి 61% రిజర్వేషన్ మనకు రావాలి మన జనాభా, మన వాటా ప్రకారం. కానీ వాళ్ళు 42% అన్నారు కాబట్టి ఆ అన్నదన్న ఇవ్వడమే బాబు అని చెప్పి మనం అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పునర్విన చేసి బీసీల జనాభా 61 నుంచి 56% తీసుకొచ్చారు, 56.36 అంటున్నారు. కానీ మనం జనాభా సరే ఎంతుంది పక్కన పెడదాం. ఇవాళ మీరు అన్నటువంటి 42% మీరే ఇస్తామన్నారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టినారు, తర్వాత అసెంబ్లీ కౌన్సిల్ లో కూడా తీర్మానం చేసి గవర్నర్ రామన్ ద్వారా రాష్ట్రపతికి పంపించి ఇక్కడ వచ్చేసి మళ్ళీ అది అక్కడ బిల్లు పెండింగ్ ఉంది, ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము ఆర్డినెన్స్ అన్నారు. ఇవాళ కొత్తగా ఏమైనా ఉంది ఆర్డినెన్స్ లో? గతంలో కూడా 2018 చెప్తాను, 2018లో అంతర్గత మన రాష్ట్రంలో 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంది. కానీ 2018లో అప్పుడున్నటువంటి ప్రభుత్వము కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 34% రిజర్వేషన్ సెక్షన్ 9, 17 ఇంకా 4 సెక్షన్లలో కలిపెట్టి జీవో 396 ఇస్తే ఆ జీవోను హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే మన రాష్ట్రంలో 34% బీసీలకు ఇస్తే ఎస్సీలు 18, ఎస్సీలు 10 అనుకుంటే మొత్తం కలిపి అది 62% అవుతుందనే ఉద్దేశంతో కొట్టేశారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అప్పీల్ కూడా మనం విచారించారు. అలాంటి సందర్భంలో మళ్ళీ ఆర్డినెన్స్ 2 ద్వారా 23% రిజర్వేషన్తో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ మీరు
అప్పుడు ఆ సెక్షన్ 285A అనేది ఏదైతే చేసిందో అది తీసేసి మీరు ఎన్నికలు మళ్ళీ పోదాం అనుకుంటున్నారు ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ కొట్టివేసే ఆస్కారం ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు ఇట్లా మధ్య పెట్టకండి. మీరు ఏదైతే బిల్లు మీరు కేంద్రానికి పంపారో దాన్ని పాస్ చేయించండి. అందుకు అనుకూలంగా మీరు కొన్ని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి అని చెప్తూ ఉన్నాం. అదే మన సిద్ధాంతం, అదే మన పోరాటం. ఇది ఒకటి కాంగ్రెస్ మీద మేము అడిగేటువంటి అంశం, ముఖ్యమంత్రిని కోరే అంశం. రెండో అంశం ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ మనం డైరెక్ట్ గా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. మీ దగ్గరకు వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటికి మీరు 3 నెలల నుంచి ఒక డజన్ క్యాబినెట్ పెట్టేసారు కేంద్రంలో. ఎందుకు మా బీసీ బిల్లు గురించి మీరు మాట్లాడతారు? ఇప్పుడు అనుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారం రోజులలో ఇచ్చేసింది ఈ దేశంలో. ఎవరు అడిగిందని ఈడబ్ల్యూఎస్ కావాలని చెప్పేసి దేశంలో ఎవరైనా ఓసీ ధర్నాలు చేసిందా, రాష్ట్ర రూపం చేసిందా, ఆమరణ నిరాదీక్ష చేసిందా, లాంటి దెబ్బలు తిన్నారా? ఎవరు అడగకన్నా మొదలే బీజేపీ వాళ్ళు ఇప్పుడు 2015లో ఒక మేజర్ సినిమా కంపెనీ రిపోర్ట్ ఉంటారు. 2010లో ఇచ్చారు 10 రిపోర్ట్లు 19లో దుమ్ము తులిపి జనవరి 7వ తారీఖు రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం, జనవరి 8 లోక్సభ, జనవరి 9 రాజ్యసభ, జనవరి 12 రాష్ట్రపతి, జనవరి 12 రోజు బడ్జెట్, జనవరి 14 రోజు భారతదేశం మొత్తం ఎవరు అడిగిందండి? మరి అట్లాంటప్పుడు అంత ప్రేమ ఉంది మీకు ఓసుల మీద. మరి బీసీలో బిల్లు వచ్చి 3 నెలలు ఎందుకు దాని మీద చర్య తీసుకుంటే అని అనుకున్నాం. అందుకే మిత్రులారా మనం కోరేది ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ సాకారం కావాలంటే మొట్టమొదటి మనం ఇప్పుడు చేయాల్సిందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల పక్షాలు తీసుకుపోమని ఒత్తిడి చేస్తూనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పైన కూడా మనం ఒత్తిడి పెట్టాలి. లేకుంటే రాదు. మనం ఇక్కడే అనుకుంటున్నాం చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెంచాలి. ఇప్పుడు ఎట్లాగైతే లోక్సభ సమావేశాలు, రాజ్యసభ సమావేశాలు 21 నుంచి జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మనం రాహుల్ గాంధీని ఇంకా ఇతర ప్రజలందరినీ కలుద్దాం. మేము కూడా ఢిల్లీలో ఒక ధర్నా పెట్టాలని నిర్ణయించుకున్నాం. బీజేపీ మీద ప్రెషర్ పెట్టాను. మీ అందరినీ కూడా పిలుస్తాం, వచ్చే వాళ్ళు రండి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఈ 42% రిజర్వేషన్తో పార్లమెంట్ సమావేశాలు స్తంభింపబడాలి. ఖచ్చితంగా దేశంలో మనం 42% సాధించుకోవాలి. అట్లాగే మీ కోరేది ఏంటంటే ఇవాళ మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాము, మేము న్యూట్రల్గా ఉంటాం. అందుకే కాదు కాంగ్రెస్ను విమర్శిస్తున్నాం పనిజరగనందుకు. అదేవిధంగా బీజేపీని అంటున్నాం, బీఆర్ఎస్ కూడా మేము చెప్తున్నాం. అయ్యా మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ బీసీలు దేశం ఈ రాష్ట్రంలో 61% జనాభా ఉన్నవారు. మీరు వాళ్ళని విస్మరిస్తే ముందు వాళ్ళు విస్మరిస్తారు. గతంలో కూడా మీరు పంచాయతీ ఎన్నికలలో 34 నుంచి 23 తీసుకొస్తున్నారు. ఆ రోజు జిహెచ్ఎంసీలో 41% బీసీలకు ఇవ్వాల్సిన మనకు అవకాశం ఉంది. కానీ 33గా ఇచ్చిన ఎలక్షన్ జరిగింది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బీసీలు మర్చిపోతారు, వీళ్ళతో ఏం కాదనుకోవద్దు. నేను ఇక్కడ ఉండి కూడా మీకు అదే సమాధానం చెప్తూ ఉన్నాను. మీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చెప్పి నేను కోరుతున్నాను. కులగణంలో కూడా మీరు పార్టిసిపేట్ కావాలి. అగ్రనాయకులు ఎందుకు పార్టిసిపేట్ కాదంటే బీసీ కులగణన అంటే మీకు ఇష్టం లేదా? అది మా ప్రశ్న. అందుకని మేము అడిగేది ఏంటంటే అగ్రనాయకులు కూడా బీఆర్ఎస్లు మీరు ఒక బీసీ పాలసీ తీసుకురండి. మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి. మీ పాలనలో కూడా 2014 నుంచి 24 వరకు బీసీ కార్పొరేషన్లకు 6,300 కోట్లు కేటాయించి 310 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 19 ఏళ్ళకి లాస్ట్ ఇయర్ 703 కోట్లు బీసీ కార్పొరేషన్ ఇస్తే రిలీజ్ చేసి ఇస్తున్నా కూడుతుంది. బీసీ ఎవరు అడుగుతలేరు కదా, ఎందుకు అడగకపోతే ఎవరిస్తారు? కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వాలను నిలదీయాలి. ఇవాళ బీసీ గవర్నమెంట్ దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడులో బీసీలు రాజ్యం వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ బీసీలు కోటీశ్వర్లు, లక్షాధికారులు చాలా రకాలుగా అన్ని రంగాల్లో కూడా న్యాయబద్ధంగా ఉన్నారు. ఇవాళ మన అసెంబ్లీలో చూస్తే 119లో బీసీలు ఎంతమంది? 19 మంది. మీకు చిన్న లెక్క చెప్తారు. మన వాట మాట్లాడుతున్నాం, కానీ మన వాట ఏది మీరు చూడండి. 1952 నుంచి 2023 వరకు 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ 16 అసెంబ్లీ ఎన్నికల్లో 1952లో 102 అసెంబ్లీ స్థానాలు ఉంటే 119కి వచ్చినాయి. మొత్తం కూడితే 16 ఎన్నికలలో 1741 మంది అసెంబ్లీ స్థానాలు ఫిలప్ అయ్యాయి. ఈ 1741లో బీసీల స్థానం ఎంత?
ఎస్సీ ఎస్టీలు ఎంత ఓసీలు ఎంత ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళ జనాభా దామాష ప్రకారం నేను దాని గురించి మాట్లాడాను. కానీ జనాభా లెక్క ప్రకారం నేను తీసిన ఒకటి నినాద మొన్న ఒకటి సూర్య ఆర్టికల్ వచ్చింది. కుర్చీలు బీసీలని కబ్జాలు ఓసీలు అని. కుర్చీలేమో మనే కబ్జాలు ఓసీలు. మీరు చూడండి రెడ్డి కమ్యూనిటీ అందరూ చెప్తే ఏమనుకోవచ్చు దయచేసి. ఓన్లీ ఉన్నా కానీ మీరు తెలుసుకోండి. రెడ్డిలు 4%. 2014 కుటుంబ సర్వే ప్రకారం వాళ్ళ జనాభా 14,70,000, 4.02 వాళ్ళ శాతం. వాళ్ళకి రావాల్సినటువంటి అసెంబ్లీ సీట్లు 71. వాళ్ళు గెలిచిన అసెంబ్లీ సీట్లు 578. ఇప్పుడు వాళ్ళు రావాల్సింది ఎంత? 71. ఇప్పుడు వాళ్ళు గెలిచినవి 578. ఇక వెలుమాకు వస్తే వీళ్ళ పాపులేషన్ 0.28 1,02,000. వీళ్ళు గెలిచింది 149 సీట్లు. వీళ్ళకి రావాల్సింది 5 సీట్లు. ఇది జరుగుతున్నటువంటి లెక్క. ఇవాళ మన బీసీలలో గుజరాత్లు ఉన్నారు, 24 లక్షల పైబడి జనాభా వాళ్ళు. అందులో వాళ్ళకి రావాల్సిన 116 అయితే వాళ్ళు గెలిచింది 26. ఇవాళ కూడా అసెంబ్లీలో ఒకరు ఉన్నారు. ఇకపోతే మనకు వడ్డర సోదరులు ఉన్నారు, రజకులు ఉన్నారు. వీళ్ళకి 18 సీట్లు రాలేదు, ఒక్క సీట్ రాలేదు ముందు. అట్లా అన్ని కమ్యూనిటీస్ ఎక్కువ మా దగ్గర. మన బీసీలకు వచ్చింది 277. మొత్తం ఒక 16 అసెంబ్లీలలో కలిపి. ఈ 277లో ఒక్క కమ్యూనిటీ 4% ఉన్న కమ్యూనిటీ 575 సీట్లు తెచ్చుకుంటే మరి 134 కులాలు 60% జనాభా ఉన్నటువంటి బీసీలు తెచ్చుకుంది 277. ఒక్క కులంతో కూడా ఈక్వల్ గా అన్నారు. అది దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం, ఈ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం. మిమ్మల్ని చెప్పేది ఏంటంటే ఇక్కడ ఊరికి వచ్చి మీటింగ్ లో కాదు అటెండ్ అవ్వడం. మనం రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం రావాలంటే బీసీలకే ఓటేసుకోవాలి. ఇంతకుముందు మన జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పారు, మన ఓటు మనం వేసుకున్న రోజు 100% మన రాజ్యాధికారం మనకు వస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు మనం అర్పిస్తే మనకు రాజ్యాధికారం ఇవ్వదు. నాకు ఇప్పుడు కూడా కాశీరామ్ గారు డైరెక్ట్గా గుర్తుకొస్తుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుడి దగ్గర నిలబడ్డాం, తప్పులు తీయండి, మనం సామాజిక న్యాయం ఇవ్వండి. కానీ ఆ తలుపులు తెలుస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తలుపులు బద్దలు కొట్టుకొని లోపలి పొమ్మన్నారు. అదే పని మనం చేయాలి. రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం బీసీలకి ఓటేసుకోవాలి, బీసీల రాజ్యాధికారం రావాలి. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలకు న్యాయం చేయలేదు. గత 77 సంవత్సరాలుగా బీసీలు అన్ని ప్రభుత్వాలు అనుమతించాయి. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్ రావడానికి 47 సంవత్సరాలు పట్టింది. అంటే 1993లో అమలైంది. రాష్ట్రంలో 73లో అమలైంది. అంటే 26 సంవత్సరాలు పట్టింది. మరి సంవత్సరంలో ఈ పీరియడ్ లో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యి బీసీలు అందుకోలేక ఇవాళ బీసీలు ప్రభుత్వాలు వదిలేటువంటి ఎంగిల్ మిత్రుల మీద బతికేటువంటి పరిస్థితి. పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు. ఇవాళ హైదరాబాద్ నగరం మనది కాదు, మనం అనుకుంటున్నాం. నేను లెక్క తీసిన హైదరాబాద్ నగరంలో ఎవరో అంటే ఇల్లేదు. హైదరాబాద్ నగరం మొత్తం కూడా అగ్రవర్ణం. ఎందులో మీరు లేదు, ఏ ఫార్మా ఇండస్ట్రీలో లేదు, ఏ ఫిలిం ఇండస్ట్రీలో లేదు, మీరు ఇంకా ఏ మీడియాలో లేదు, ఏ ఇండస్ట్రీ కూడా దాదాపు ఒక 40 రంగాలను నేను లెక్క తీసి తయారు చేసి పెట్టిన బుక్ కూడా రిలీజ్ చేస్తున్నాం. దాంట్లో బీసీలు ఎస్సీలు ఎక్కడ లేదు. కేవలం మనం వాళ్ళ సేవకులుగా మాత్రమే మిగిలిపోయింది. కాబట్టి ఇదంతా మారాలంటే రాజ్యాధికారం మనం తీసుకొని రావాలి. రాజ్యాధికారం రావాలంటే మన ఓటు మనం వేసుకోవాలి. అందుకొరకే మీరు ఇట్లాంటి మహాసభల్లో అటెండ్ కావాలి, తెలుసుకోవాలి, బీసీలను ఖచ్చితంగా గెలిపించాలి. ఒకవేళ 42% రిజర్వేషన్ రాలేదనుకో రాష్ట్రంలో మనం ఒక విప్లవం సృష్టించాలి. మనం ఏదో ఊరికే చేసి వెళ్ళిపోతే లాభం లేదు. పోరాటం చేయండి, ఏది కూడా సాధ్యం కాదు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు ఒకటే తమిళనాడులో 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 15(4)లో విద్యా సంస్థల్లో రిజర్వేషన్ లేదు. హైకోర్టు కొట్టేసింది, చంపాదురై కేసు. హైకోర్టు కొట్టేస్తే తమిళనాడు బంధించాడు పెరియర్ గారు. తమిళనాడు బంధిస్తే తమిళనాడులో ఈగా కూడా కదలేదు. 1950 ఆగస్టు ఇమీడియట్ గా జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ గారిని పిలిచి, అయ్యా మనం తమిళనాడు కట్టుకోవాలంటే మనం కష్టమైపోయింది, ఏం చేద్దామంటే రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు 15(4) పెట్టి విద్యారంగాల్లో రిజర్వేషన్ ఇస్తుంది. అట్లాంటి స్పిరిట్ మనకు వస్తే తప్ప మనకు రాజ్యాధికారం చేతిలోకి రాదు. ఇవాళ మనం మేము దున్నపోతు గడ్డి పెడుతున్నాం, ఆవుకు పాలు పెట్టాలని ట్రై చేస్తున్నాం. రాదు మనం.
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొదలు ఉన్న బీసీ నాయకత్వాన్ని కాపాడుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే బీసీలకు మనం వ్యతిరేకంగా ఓటేసి మనం బయటకు గొప్ప పని చేస్తున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుంటున్నాం. మీకు బీసీలు ఉన్నారు కాబట్టి ఇవాళ మండలి కమిషన్ వచ్చింది, కేంద్రంలో 27% రిజర్వేషన్ వచ్చింది, లేకపోతే వచ్చింది కాదు. ఆ విషయం నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా. మరి ఇప్పుడు చాలా ట్రైనింగ్ అనుకుంటున్నాను. ఓకే, సో మరి ఈ కార్యక్రమంలో నాతో సహా పాల్గొన్నారు మా బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా మా ఇంటలెక్చువల్ ఫోరం నుంచి వచ్చినటువంటి మా వేణు గారు, కేవీ గౌడ్ గారు, హనుమంతరాయుడు గారు, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. సో వారందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు. మన ఫ్యూచర్ ఏంటి, మనం ఏం చేయాలి అనే అంశం మీద నేను చెప్తున్నాను. మేము ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఢిల్లీలో తొందరలోనే మేము ఒక ధర్నా నిర్వహించబోతున్నాం. బీజేపీ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టాలి ఇప్పుడు మనకి. ఎందుకంటే బీజేపీ పార్లమెంట్ లో పార్టీ చేయించాలి. వాళ్ళు పార్టీ చేయించమంటే రకరకాల కారణాలు చెప్తున్నారు. దీంట్లో ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అయ్యే బాబు వీళ్ళకి ఉత్తగా లేరు. మీరు చెప్పేది మండలి కమిషన్ 52% రిజర్వేషన్ బీసీలు అన్నారు. ఆ 52 బీసీలలో 52% బీసీలలో 8.4% ముస్లింస్. చాలా మంది తెలియదు. ఇవాళ చాలా అన్ని రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్ కోటాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా బీసీఏలో రైతు కులం ఉంది, బీసీబీలో దూరేకుల పింజారీ రూపాయల వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కొత్త పదాలు మీరు చెప్పకండి. ఇంతకుముందు కూడా కులగంట చేయమంటే మీరు చెయ్యమో అది అసాధ్యం అన్నారు, మళ్ళీ ఇప్పుడు మార్చుకున్నారు. దయచేసి మీకు ఏమన్నా ఉంటే కోర్టులో తెలుసుకొని ముస్లింలకు ఇవ్వద్దని 2010 నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు ఈ కేటగిరీలో పెట్టి 4% రిజర్వేషన్ ఇస్తే అసెంబ్లీ కొట్టేసింది. ఇక్కడ మన హైకోర్టు కొట్టేసింది. ఆ కొట్టేసిన జడ్జిలలో మన ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు. 5 జడ్జిల బెంచ్ ఉండాలి. 5 బెంచ్లలో 3 జడ్జిలు కలిపి ముస్లింలకు చెల్లదని చెప్పింది. సార్ కూడా అందులో ఉన్నాడు. వాస్తవం కాదా అడగండి. సో మరి ఇక్కడ అందరూ నిష్ణాతులు ఉన్నారు. సారు, నేను, కృష్ణమోహన్ గారు, అందరం కూడా చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారా ఏం ఉపయోగం లేదు. మళ్ళీ ఒకసారి బీసీలకు మీరు అన్యాయం చేయబోతున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు మీరు దేశవ్యాప్త ఉద్యమం తీసుకోండి, 9th షెడ్యూల్లో పెట్టించండి. అందుకు మీరు బీజేపీ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టండి అని చెప్తూ ఉన్నాం. దయచేసి అప్పటికి మనం వెళ్దాం. సో మరి మీ అందరికి కూడా ఏంటంటే రాబోయే కాలంలో మీరు 42% రాకపోతే మరి చాలా మనం రాష్ట్రంలో ప్రభుత్వం మీద చాలా ప్రెషర్ క్రియేట్ చేయాలని నేను చెప్తూ ఉన్నా. ఇదే ఉద్యమాన్ని మీరు గ్రామానికి తీసుకెళ్ళండి, మండలాలకు తీసుకెళ్ళండి. 42% ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెషర్ పెడదాం. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ పెడదాం. వాళ్ళిద్దరు ఏకమైతే మనకి సాధ్యమైంది, అప్పుడే మనం సాధించుకుంటాం. కాబట్టి మనం అందరి మీద ప్రెషర్ పెడదామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ తెలుగు తీసుకుంటున్నాను. జై పూలే. రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేయొచ్చు, బీసీలను మోసపోతారు, మోసం చేస్తే అని కలలు కంటుంది. మరి బీసీలో మోసపోతామా? బీసీలో మోసపోతామా? బీసీలు ఏం చేస్తారు? బీసీలు ఏం చేస్తారు? తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం? తెలంగాణ ఉద్యమంలో బీసీలే అగ్రస్థానంలో ఉన్నారు. బీసీలు కొట్లాడడం అనేది కొత్త కాదు. మోసపోవడానికి సిద్ధంగా లేరు బీసీలు. తరతరాలుగా మా తాతల నుంచి మోసపోతూనే ఉన్నాము. ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నాం. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఏదైతే 42% బీసీలకు చట్టసభ స్థానిక సంస్థలలో అవకాశం ఇస్తానన్నావో, రిజర్వేషన్ ఇస్తానన్నావో దాన్ని నిలబెట్టుకోకపోతే ఏ ఓల పేరు మీద ఆర్డినెన్స్ పేరు మీద మళ్ళా తప్పించుకోవాలనే ప్రయత్నం కుతంత్రాలు ఏం చేసిన బిడ్డ నిన్ను తరిమి కొడతారు బిడ్డ. బీసీలు జాగ్రత్త, ఖబర్దార్. ఖచ్చితంగా ఇవాళ బీసీ బిడ్డలు ఇక్కడ ఇందిరా పార్టీ ఇంత 10,000 మంది తరలి వచ్చిందంటే ఎందుకు వచ్చిర్రు? ఎవరం ఫోన్ చేయలే. ఓన్లీ జడ్పీటీసీల ఫోరం, ఎంపీటీసీల ఫోరం,
జడ్పీ చైర్మన్ల ఫోరం వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా జరుగుతుందంటే ఎవరికి వాళ్ళు తరిమి వచ్చిర్రు, అన్ని పార్టీల వాళ్ళకి పిలుపునిచ్చిర్రు. మరి మిగతా పార్టీల నాయకులు కానీ మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఈ బీసీలు చేస్తున్న వాళ్ళ అస్తిత్వ పోరాటానికి మద్దతుగా వాళ్ళకు ఇవాళ జనాభా ప్రాతిపదికన రావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతు ఉండాలి, మీరందరూ కూడా వెళ్ళండి అని చెప్పేసి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా పంపించి ఇవాళ దీనికి సాంఘిభావంగా మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి మా బీసీ అన్నలకు, మా బీసీ అక్కలకు, మా ప్రెస్ మిత్రులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఆరంభం మాత్రమే. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాబో రోజులలో ఈ పోరాటం ఉధృతమవుతుంది, మీ అంతం అనేది దగ్గరలోనే ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమము ఇంకా ఉధృతం కావాలి. మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి, కొట్లాడాలి, పోరాడాలి. మనకు రావాల్సినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని సాధించుకునేంత వరకు మన పోరాటం ఉధృతం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పిఎం అధ్యక్షులు కుమార్ గారికి, అట్లనే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, తెలంగాణ నలుమూలల నుంచి వచ్చేసినటువంటి తెలంగాణ బీసీ బిడ్డలందరికీ, సోదరులకు, సోదరులకు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఒక విషయం, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు బీసీ మంత్రిగా అవకాశం వచ్చింది. ఆనాడు మొట్టమొదటి అసెంబ్లీలోనే 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 18 సంవత్సరాలు దేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం కావచ్చు, కానీ ఏనాడు కూడా బీసీల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు లేవు. ఏ ముఖ్యమంత్రి గారు, ఏ ప్రధానమంత్రి గారు మరి ఏనాడు కూడా కోరుకోలే. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు మనం, ఎందుకంటే ఆ రోజు బీసీలకు ఎప్పటి వరకైతే చట్టసభలో రిజర్వేషన్లు రావో ఆ రోజు వరకు ఈ బీసీలకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో మొట్టమొదటి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారని చేస్తా ఉన్నాను. అదొకటే కాదు, మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి. దాంతో పాటు ఏదైతే ఇలా బీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నారు, బీసీ ప్రధానమంత్రి ఉండి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఇలా బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాడు మేము అసెంబ్లీలో మరి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మేమందరం కూడా ఆ రోజు పాస్ చేసి పంపించిన విషయం మీకు తెలుసు. కానీ ఇలా ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఇలా బీసీల పట్ల ఏదో నేను గొప్పగా చరిత్రాత్మక విషయాన్ని ఎవ్వరు చేయని సాహసాన్ని నేను చేస్తున్నా చెప్పి ఈ పట్ట పగలు ఓటుకు నోటు ఇచ్చినటువంటి దొంగ ఇలా నిలబెట్టే చెప్పి మనం చేస్తా ఉన్నా. నువ్వు బీసీ అంటేనే నీకు నిజంగా కూడా చిత్తశుద్ధి లేదు. నువ్వు పెద్ద బీసీలకు తోయి కాబట్టి నువ్వు కేవలం బీసీలను కామారెడ్డి డిక్లరేషన్ తో ఓటు వేసుకుండొచ్చు. కానీ ఇలా బీసీలకు అర్థమైంది ఈ పచ్చి దొంగ రేవంత్ రెడ్డి జైలు పోయేటటువంటి దొంగ ఈ రోజు ముఖ్యమంత్రి కావడం మన బీసీలకే కాదు తెలంగాణ ప్రజానికి కూడా శాపనార్థం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకొరకే సోదరులారా, సోదరులారా, మరి ఎందుకంటే సమయం చాలా ఇంకా ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు మనం ఇక్కడ వచ్చి మాట్లాడడం కాదు, రేపు మన గ్రామాలకు వెళ్ళిన తర్వాత, నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత రేపు రేవంత్ రెడ్డి
దిగి రావాలంటే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చినా ఏ బీజేపీ పార్టీ నాయకుడు వచ్చినా మనమందరం కలిసి నిలదీసి బిడ్డ నీకు ఉరి శిక్ష పెడతాం తీసినావనుకుంటే నువ్వు మాకేదైతే 9th షెడ్యూల్లో చేసి రేపు నువ్వు కేంద్రంలో రాజ్యసభలో మరి పార్లమెంట్ లో రాష్ట్రపతి ఆమోదంతో తీసుకొచ్చ తప్ప లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఇదే ఇందిరా పార్క్ లో నీ పతనం మొదలైంది. నీకు పాత వేస్తాం, నేను బొంద పెడతాం. బీసీలతో పెట్టుకున్నాడు ఎవరు మిగలే. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు నువ్వు ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ ని చట్టబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి వేదిక మరి ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదని చెప్పి హెచ్చరిక చేస్తూ సెలవుస్తారు. జై బీసీ, జై బీసీ. 20 సంవత్సరాల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి డిక్లరేషన్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలియదు, రాజ్యాంగం తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి జీవోలు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోలను కోర్టు కొట్టేసిన విషయం కూడా తెలియనట్టుగా ప్రవర్తించి బీసీలను నట్టేట ముంచి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి ఓట్లేస్తున్న తర్వాత ఈరోజు జీవో నంబర్ 49 ఇచ్చింది. ఈరోజు ప్రజలు ఏ విధంగా బీసీలను ఏ విధంగా మార్చబెడుతుందని కొంచెం అంతా అర్థం చేసుకోవాలి. 49 జీవో ఇచ్చి భూసాని వెంకటేశ్వర గారిని కమిషన్, ఏకసభ్య కమిషన్ ఇచ్చింది. ఆ జీవోలోనే స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, కృష్ణమూర్తి జడ్జిమెంట్, వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్ పేర్కొన్నది. అంటే ఆ 2 జడ్జిమెంట్ లో 50% రిజర్వేషన్ దాటొద్దని చెప్పేసి స్పష్టంగా ఉంది. అయినప్పటికీ బీసీలను మోసం చేయడానికి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, మేము ఇంకా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఈరోజు మొన్ననే హైకోర్టులో మన సర్పంచులు, ఎంపీటీసీలు కోర్టులో కేసేసి తొందరగా ఎన్నికలు పెట్టాలని. ఎన్నికలు పెట్టాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాది ఆడ కోర్టుల సమయం అడిగిండు. ఏమని? పీపుల్ టెస్ట్ అనుగుణంగా మేము ఎన్నికలు పెట్టాలంటే 1 నెల సమయం కావాలి, అదేవిధంగా ఎన్నికల కమిషన్ కు 2 నెలల సమయం కావాలన్నాడు. అంటే మీరు కోర్టులనేమో మీరు ట్రిపుల్ టెస్ట్ ఫాలో అవుతాం, 50% రిజర్వేషన్ దాటమని చెప్తున్నారు. మీరు ఇచ్చినటువంటి జీవోలో కూడా స్పష్టంగా జడ్జిమెంట్ అని పేర్కొని 50% రిజర్వేషన్ దాటదంటున్నారు. ఈరోజు మనకు చిన్న ఉదాహరణ, ఈరోజు మనం ఒక 100 రూపాయల నోట్లు ఎవరికన్నా ఇస్తే ఆ 100 రూపాయలదే కొనుగోలు చేయగలుగుతారు తప్ప 200 రూపాయలు కొనుగోలు చేయలేదు. అదేవిధంగా ఈరోజు భూసాని వెంకటేశ్వర గారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుగుణంగా 50% రిజర్వేషన్ మించొద్దని ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఆర్డర్ కి వ్యతిరేకంగా ఈరోజు రిపోర్ట్ తీసుకున్నారు. ఈరోజు అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి గారు తీసిన మోసం చేస్తున్నాడు. అందుకోసమే తెలంగాణలో 42% కావాలంటున్నాడు. అక్కడ మోడీ దగ్గర పోయి మాత్రం డిమాండ్ చేస్తున్నాడు. గతంలోనే టీఆర్ఎస్ పార్టీగా అందరూ కూడా కోరినాం, మీరు అఖిల పక్షాన్ని తీసుకపోండి. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు చట్టం చేస్తే నువ్వు ఈరోజు ఆర్డినెన్స్ చేస్తానని చెప్తున్నావు. 2018లో పంచాయత్ చట్టం తీసుకొని వచ్చి దాంట్లో 34% రిజర్వేషన్ అమలు కోసం జీవో ఇస్తే ఆ రోజు హైకోర్టు కొట్టేసినటువంటి విషయం ఈ కాంగ్రెస్ పార్టీకి తెలియదా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈరోజు జీవోలతోని, ఆర్డినెన్స్లతోని రిజర్వేషన్ పెరగాలన్నటువంటి విషయం తెలిసి కూడా ఇంకా బీసీలను మోసం చేసే విషయం రేవంత్ రెడ్డి గారు బీసీలతో ఆటలు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా బీసీలందరూ కూడా చైతన్యవంతం కావాలి. రేపు 42% ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పోవాలి. లేని పక్షంలో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ నా బలహీన వర్గాల ముద్దు బిడ్డలకు శిరస్సు వంచి ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల రాష్ట్రం రావాలనే ఆలోచనతోటి ఇందిరా పార్క్ వద్ద తరలి వచ్చిన బీసీ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలకు తరలినటువంటి మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అందమైన మాటలు చెప్తూ కాలం వెలుగుతా ఉంది. ఏ మాటలు అవి? రాష్ట్రపతి దగ్గర బిల్లు పంపినా సంతకం కాలే, గవర్నర్ దగ్గర బిల్లు పంపినా సంతకం కాలే. అయ్యా అంటే సంతకాలు కాలే. నీ క్యాబినెట్ ఉంది కదా, క్యాబినెట్ ఎవరేస్తారు? ముఖ్యమంత్రి వేస్తారు. క్యాబినెట్ లో మంత్రులు ఎవరేస్తారు?
ముఖ్యమంత్రి చేస్తారు. మరి 42% రిజర్వేషన్ అంటే ఎన్ని రావాలి? 6 నుంచి 7 రావాలి. 6-7 ఉన్నారా బీసీలు? 6-7 ఉన్నారా బీసీలు? లేరు. అదేవిధంగా నువ్వు వేసిన నామినేటెడ్ చైర్మన్లు 153 చైర్మన్లు వేసినావు. 153 చైర్మన్లు వేస్తే 42% వరకు ఎంత రావాలి? 70 నుంచి 80 రావాలి. ఇవాళ ఎంత ఊరాళ్ళు? 40 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ అన్యాయం జరిగింది. ప్రభుత్వ సలహాదారులు వేసినావు 15-16 మంది వేసినావు. ఒక్క బీసీ లేడు దాంట్లో. నామినేటెడ్ చైర్మన్ లేకపోయే, ప్రభుత్వ సలహాదారు లేకపోయే, క్యాబినెట్ అవకాశం లేకపోయే. నువ్వు పెట్టే బడ్జెట్ లో ఎలక్షన్ల సమయంలో బీసీలకు ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్లు పెడతావు. ఎన్ని పెట్టావు? ఒక్కసారి 7 పెట్టావు, ఒకసారి 9 పెట్టావు. 2 సార్లు కలిస్తే 22,000 కోట్లు పెట్టావు. అంటే ఈ విధంగా బడ్జెట్ లో వెళ్ళినాము, ప్రభుత్వ సలహాదారులు వెళ్ళినాము, నామినేటెడ్ పోస్టులు వెళ్ళినాము, మంత్రివర్గంలో వెళ్ళినాము. కానీ బీసీల కథ 42% నేనే ఇస్తాను చెప్పేసి పాల ప్యాకెట్ తో పాలాభిషేకం చేసుకుంటున్నాడు. అయ్యా ఇటువంటి ముఖ్యమంత్రి గొర్రెలట గాంధీ భవన్ పోయి ధర్నా చేసినాడు. గొర్రెలు మాకు ఇన్సూరెన్స్ ఇవ్వమని, బీమా ఇవ్వమని, మాకు నక్కల మంది ఇవ్వమని పోతే గొర్రెలను కూడా అరెస్ట్ చేసేటువంటి ఈ దగులుబాజీ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ బీసీల మంది నాకు అవకాశం ధన్యవాదాలు. ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, దానికి రాజ్యాంగబద్ధత కల్పించాలని బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాకు వచ్చినటువంటి స్వచ్ఛందంగా తెలంగాణ ప్రతి పల్లె నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీసీ జాతి బిడ్డలందరికీ పేరు పేరున నమస్కారం. ఇదే స్ఫూర్తితోటి, ఇదే చైతన్యంతో మన డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేంత వరకు ఈ స్ఫూర్తితో కొనసాగించాల్సిందే. ఓపిక పట్టిన అధికారంలోకి వచ్చిందో మాయ మాటలు చెప్పిందో ఓపిక పట్టిన బీసీ కులగలందరూ అసంబద్ధంగా హేతురహితంగా ఇష్టానుసారంగా 40 లక్షల 50 లక్షల మంది బీసీల లెక్కలు తక్కువ చేసిన ఓపిక పట్టిన మీరు డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి నచ్చి మాటలు చెప్పి మీ ఇష్టానుసారంగా మోసం చేస్తున్న ఓపిక పట్టినాం. ఏదో ఇంకా చెప్తూ వచ్చిన 20 నెలలుగా ఓపిక పట్టినాం. ఎందుకు అంటే సరే ఏమన్నా కానీ ఏదో ఒక రకంగా 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తారు, స్థానిక సంస్థల్లో అడుగులు పడతాయని చెప్పేసి అనుకున్నాం. కానీ తీరా చూస్తే మళ్ళీ చేస్తున్న పని ఏంటంటే 70 ఏళ్లుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరణ శాసనం ఎట్లా రాసిందో ఆ మరణ శాసనానికి రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల కింద. ఆ మరణ శాసనానికి మరో శిలాశాసనం రాసేటట్టుగా ఉన్నది తప్ప తెలంగాణలో 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించేటటువంటి పని చేస్తే అందుకే మోసపోయినా, ఎదురు చూసినా ఇక బరాబర్ ఓపిక పట్టే పరిస్థితి లేదు, ఇక సహించే పరిస్థితి లేదు. ఇవాళ యుద్ధం ప్రకటిస్తున్నాం. బరాబర్గా ఈ ఉన్నటువంటి ఈ వాళ్ళని తెలంగాణని మీ మేడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిడ్డ మళ్ళీ ఇదే లక్ష్యం వల్ల మొదలు పెట్టినాం. తెలంగాణలో రాజకీయ యుద్ధాన్ని, బహుజన యుద్ధాన్ని, బీసీ యుద్ధాన్ని 42% రిజర్వేషన్లకి పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి బరాబర్గా 9th షెడ్యూల్లో చేసి చట్ట సవరణ చేయకపోతే ఖబర్దార్ ఇక్కడే ఇంద్రాపార్క్ సాక్షిగా మళ్ళీ మీకు రాజకీయంగా సమాధి కాయం వదిలిపెట్టేది లేదు. మా లక్ష్యం నెరవేర్చుకునే వరకు రాజీ పడకుండా పోరాటం చేస్తాం. అందుకు
రాజకీయాలకు అతీతంగా వాళ్ళ అందరితో వాళ్ళ కలిసి వచ్చింది ఏ స్ఫూర్తిని కొనసాగిద్దామని చెప్పేసి చెప్తూ ఉండేటటువంటి వాళ్లకు బుద్ధి చెప్తూ పార్లమెంట్లో మన లక్ష్యాన్ని నెరవేర్చేటట్టుగా ఆ దిశగా మన పోరాటాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ బీసీఎఫ్ మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై బీసీ. ఈరోజు బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, బీసీలంతా ఐక్యంగా ఉండి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మనకు ఐక్యతను చాటుకున్నందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి బీసీ బిడ్డ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఫ్లోర్ లీడర్, అదేవిధంగా బీసీల ముద్దు బిడ్డ, బీసీలకు ఆదర్శం మాజీ స్పీకర్ మా మన్సూర్ శాంతిసాబ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీసీ పెద్దలందరికీ, మా జోగు రామన్న గారికి, మా చందర్ గారికి, మా అంజన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకటే అంశం చెప్తాను. భారతదేశాన్ని పరిపాలించింది 75 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 20 సంవత్సరాలు ఇతర రాజకీయ పార్టీలు పరిపాలించారు. ఈ 55, 25 ఎప్పుడు కూడా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్సీలకు కానీ ఏదో ఒక్క వెసులుబాటు చూపించి ఓట్లు వేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా వారు మనకు సాయం చేయలేదు. కానీ 2014 నుంచి 2023 వరకు బీసీలు ఆర్థికంగా ఎదగాలి, పునరుజ్జీవనం జరగాలి, వాళ్ళు ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో బీసీల యొక్క కులవృత్తులను పెంపొందించడం జరిగింది. వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఇంతకుముందు చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు చెప్పినట్టుగా ఏదైతే ఈ 600 కోట్ల ఖర్చు కాదు, వివిధ విభాగాలలో ఎక్కువ మొత్తంలో కూడా 14 నుంచి 23 వరకు ఖర్చు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, బీసీల ఓట్లు తట్టుకొని కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తాన్న రేవంత్ రెడ్డి, నీకు తమ్ము ఉంటే, చీమునెత్తు ఉంటే, శాతం అయితే మా బీసీల యొక్క రిజర్వేషన్ ఏదైతే పెట్టినో అది అమలు చేయి, లేకుంటే రాష్ట్రంలో బీసీలు నిన్ను పొందబెట్టడం ఖాయం, ఈ రాజకీయ సమాధి చేయడం ఖాయం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. జై బీసీ. కార్యక్రమ నిర్వాహకులైనటువంటి కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, బీసీపీఎఫ్ పిలుపు మేరకు చరిత్రాత్మకమైనటువంటి ఈ ధర్నాకు విచ్చేసినటువంటి బీసీ బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బీసీలం నమ్మినం మాకు న్యాయం చేస్తారని మీకు అధికారం కట్టబెడితే మా నమ్మకాన్ని వమ్ము చేసి మాకు ద్రోహం చేసేటువంటి మీ చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఈ పిలుపు 2 కోట్ల తెలంగాణ బీసీ ప్రజల ఆవేశానికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. నమ్మితే మోసం చేస్తామనేటువంటి మీ వైఖరిని తీవ్రంగా గర్హిస్తా ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల ద్రోహం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల కుట్ర, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల నయవంచన. ఒక్కసారి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరంపరలన్నీ
సమీక్షిస్తే ఇవాళ భారతదేశంలో బీసీలు 2వ శ్రేణి పౌరులుగా ఈ దుస్థితిలో కొనసాగడానికి బాధ్యత ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. దేశంలో అధికారం చేజిక్కించుకున్న నాటి నుండి ఒక కులగణన చేసినటువంటి పాపాన పోలేదు, బీసీ మంత్రిత్వ సహకరించినటువంటి పాపాన పోలేదు, బీసీలకు ఉత్పత్తి సృష్టించబడినటువంటి సంపదలో భాగస్వామ్యం చేసినటువంటి పాపాన పోలేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశగతిలో దేశం మొత్తంలో ఏ రకంగా పుట్టగతులు లేనటువంటి పరిస్థితికి లోనైందో ఇవాళ తెలంగాణలో నమ్మి అధికారం ఇస్తే మళ్ళీ అదే నాటకంతో ద్రోహంతో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరి నినాదం మేమెంతో మాకంత అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తానంతట తానుగా ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్లు, దాన్ని చట్టబద్ధం తీసుకొస్తాం, ముమ్మాటికి అమలు చేస్తాం. గతంలో దేశాన్ని ఏలినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రాలను ఏలినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి మాట తప్పం, మడమ తిప్పం, ఇచ్చినటువంటి మాట కట్టుబడి 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసి తీర్తామనేటువంటి మీ హామీని కనుక అమలు చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ మీకు మరణ శాసనం రాయడం రాజకీయంగా ఖాయం 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 అనేటువంటి విషయాన్ని విస్తరిస్తా ఉన్నాం. ఏం జరిగింది దేశంలో, ఏం జరుగుతున్నది రాష్ట్రంలో, అనేక రాష్ట్రాల్లో వాళ్ళు స్థానికంగా చట్టానికి అనుగుణంగా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి చట్టాలు చేసినా సుప్రీంకోర్టు అడ్డుకున్నటువంటి దాఖలాలు చేసినాం. మన రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసినా అవి చెల్లకుండా పోయినటువంటి దాఖలాలు చూసినాం. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఈ విషయాలన్నీ తెలిసి కూడా చట్టపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నాయనేటువంటి విషయం తెలిసింది కూడా మేము తప్పకుండా చట్టబద్ధ తీసుకొని వచ్చి అమలు చేస్తామని కాకమ్మ కబుర్లు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రకరకాల ప్రయత్నాల ద్వారా మళ్ళీ బీసీలను నమ్మించి గొంతుకొసే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఎండగడతాం, ఈ ప్రయత్నాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాం. ఈ ప్రయత్నం నుండి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునేటువంటి ఒత్తిడి తీసుకొస్తామనేటువంటి ఉద్దేశంతో బీసీపీఎఫ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది. మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎక్కడి వాళ్ళక్కడ బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాయి. మీకు తెలుసు, కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా ఈ అంశాన్ని తీసుకుంటా చట్టబద్ధం తీసుకొస్తాం అనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి తాత్సారం చేసింది, ఎటువంటి మోసాలు కూడగట్టింది అనేటువంటి విషయాన్ని విజ్ఞులైనటువంటి పెద్దలు అనేక మంది ఈ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు బీసీ సంఘాలు అయ్యా మీరు అధికారంలోకి వస్తే కులగణన చేస్తామన్నారు, రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు, ఎన్నో హామీలు ఇచ్చిందో ఏమైంది మా హామీలు అని ఎక్కడికక్కడ నిలదీయడం ప్రారంభించిన తర్వాత కోర్టులు కూడా దీంట్లో ఇంటర్ఫియర్ అయిన తర్వాత మాత్రమే కదలిక వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ తదనంతరం కూడా అంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఓట్ల కోసమో నమ్మించేటువంటి మాటలు చెప్పింది. ఏ రోజు కూడా చిత్తశుద్ధితో వాళ్ళు ఇచ్చినటువంటి హామీను అమలు చేసినటువంటి ప్రయత్నం దాన్ని దాఖలాలు లేవు. ప్రతి సందర్భంలో మనం అది కులగణనకు సంబంధించినటువంటి
కమిషన్ ఏర్పాటైనా, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటైనా, కులగణనైనా, ఇతరత్ర ప్రతి చర్యలో కూడా బీసీ సమాజం యొక్క ఒత్తిడి వల్లనే ప్రభుత్వం చెల్లించింది తప్ప ఏ రోజు కూడా చిత్తశుద్ధితో చెల్లించినటువంటి సందర్భాలు లేవు. ప్రతి ప్రయత్నం కూడా పద్ధతి తప్పి చట్టపరంగా, కోర్టుల పరంగా నిలవలేనటువంటి నిర్వాహంతో ప్రయత్నం చేసినాయి. అయినా వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం, సమాజంలో 50% పైగా ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలకు తెలంగాణ కోసం పోరాడినటువంటి పార్టీగా, తెలంగాణ ప్రయోజనాలంటే బీసీ ప్రజల ప్రయోజనమే కాబట్టి దానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలను స్వాగతించడం. ఆ రోజు శాసనసభలో, శాసన మండలిలో చర్చకు వచ్చినటువంటి సందర్భంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మేము అనేక సూచనలు చేసినాం. చట్టపరమైనటువంటి, రాజ్యాంగపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని ఆశామాషిగా మొక్కుబడిగా తీసుకుంటే మరొకసారి బీసీలకు న్యాయం పేరిట అన్యాయం చేసేటువంటి దుర్మార్గం జరుగుతుంది. కాబట్టి దీన్ని అప్రమత్తంగా ఉండి చట్టబద్ధం తీసుకురావాలనేటువంటి సూచన చేస్తే తమిళనాడులో జరిగినటువంటి సంఘటనల్ని అనేక రాష్ట్రాల్లో, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇతరత్ర రాష్ట్రాల్లో కర్ణాటకలో జరిగినటువంటి పరంపరలన్నీ కూడా మేము శాసన మండలిలో, శాసనసభలో ఆనాడు బిల్లు ప్రవేశపెట్టినటువంటి బిల్లు సందర్భంగా జరిగినటువంటి చర్చలో ప్రభుత్వానికి అనేక సూచనలు చేయడం జరిగింది. వాళ్ళు మీకన్నా మేము నిబద్ధతతో ఉన్నాం, ఖచ్చితంగా దీన్ని చట్టబద్ధ తీసుకొని వస్తాం. తమిళనాడు గవర్నమెంట్ ఏ రకంగానైతే ఢిల్లీ పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చిందో మేము పాలక వర్గాల్ని, ప్రతిపక్షాల్ని దేశవ్యాప్తంగా మాకున్నటువంటి సంఖ్యాబలాన్ని ఉపయోగించి దీనికి చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 100 రోజులు కలిసినటువంటి ఈ కాలంలో జీవకాలంత ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గ సహచరులు ఢిల్లీ పర్యటనలు చేసిండు. దేనికి చేసిందయ్యా ఢిల్లీ పర్యటనలు? కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ పెద్దలు కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ ఈ బిల్లుకు సంబంధించినటువంటి ఊసు ఎత్తినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కోసం, శాఖల కేటాయింపు కోసం, గురుకుల చెల్లింపు కోసం, విలాసాల కోసం, విందుల కోసం, పెళ్లిళ్ల కోసం ఢిల్లీ పర్యటన చేసింది తప్ప చేసిన ఏ ఒక్క సందర్భంలో కూడా తెలంగాణ స్థానిక సంస్థల విషయంలో మేము బిల్లును అక్కడ పాస్ చేసి ఇక్కడికి పంపించడం మీ అందరి సహకారం అవసరం. మా రాష్ట్ర ప్రజానీకం అత్యధికులు బీసీలే కాబట్టి వాళ్ళకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలి అంటే దీనికి చట్టబద్ధత కావాలి అనేటువంటి మాట మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఈ రకంగా ఏమార్చే ప్రయత్నం, ప్రతి ప్రయత్నంలో కూడా తెలంగాణకు మోసమే జరిగింది. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి అంటే మోసం, మనం అనేక పోరాటాలు చూసినాం. చరిత్రలో దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని చూసినాం. ఆ తరం మన అదృష్టం తెలంగాణ కోసం జరిగినటువంటి, రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి చరిత్రాత్మక పోరాటానికి వేదికైంది తెలంగాణ. అటువంటి పోరాటంలో రాటుదేలినటువంటి మనం దేశంలో ఉండేటువంటి బీసీలకు హక్కులు రావాలి అంటే తెలంగాణ బీసీలే దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి పాత్ర పోషించాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాం. ఏ 42% రిజర్వేషన్లు అయితే చట్టబద్ధత తీసుకొచ్చి ఎన్నికలు జరిపిస్తామని మీరు హామీ ఇవ్వడం జరిగిందో దీని విషయంలో ఇది మా డిమాండ్ కాదు, మీరిచ్చినటువంటి హామీ. మా డిమాండ్, మా శాశ్వతమైనటువంటి డిమాండ్, మేమెంతో మాకంతా అనేది బీసీల నినాదం అయినప్పటికీ మీ నినాదం, మీరు ఇచ్చినటువంటి ఆ హామీని చట్టబద్ధత తీసుకురాకుండా చేసేటువంటి ఏ చర్యలకైనా మీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అనే విషయాన్ని హెచ్చరిస్తూ తదనంతర పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ బహుశా ఇటీవలి కాలంలో ఈ ధర్నా చౌకులో ఇటువంటి చరిత్రాత్మకమైనటువంటి ధర్నా జరిగినటువంటి దాఖలాలు లేవు అని అంటే ఈ ధర్నాలో దీని లోపల ఈ విషయం పట్ల సమాజంలో ఉన్నటువంటి ఆవేదనకు నిదర్శనమైనటువంటి ఈ ధర్నా కాబట్టి దీన్ని అర్థం చేసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా బీసీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2-3 గంటల మీటింగ్లతో లేదా ధర్నాలతో బీసీలు ఎదుర్కొనేటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు దొరకాయి కాబట్టి ఈ రోజు నుండి ఈ సభను స్ఫూర్తిగా తీసుకొని మనం అనుకునే దిశగా రాజ్యాధికారంలో మనమేందో తేల్చుకునేటువంటి తేలేంత పరిస్థితి కల్పించి అప్పుడు మాత్రమే మనం మన అవకాశాలను చేజిక్కించుకోవడం ద్వారా మాత్రమే కాస్త విశ్రాంతి తీసుకోవాలి తప్ప దీన్ని నాటిగా ఎంచి మన కార్యాచరణ కొనసాగుతూనే ఉండాలనేటువంటి మనవి చేస్తూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ సోదరిమణులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రత్యేకించి మీడియా సోదరులు మనం చాలా మంది రానప్పటి నుండి బహుశా వాళ్ళు ఉదయం 9:30-10 గంటల నుండి ఇప్పటి వరకు మనకంటే ఎక్కువ బాధ్యతగా మీడియా మిత్రులకు తెలుసు బీసీల ఆవేదన ఏంటో, బీసీల సమస్యలు ఏంటో, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో, దీని పరిష్కార మార్గాలు ఏంటో తెలుసు కాబట్టి సభ్య సమాజాన్ని వీడికి వచ్చినటువంటి 10,000 మందే కాకుండా బయట ఉన్నటువంటి కోట్లాది మంది బీసీ సోదరులకు ఈ సందేశాన్ని అందించాలనేటువంటి తపనతో మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. అంతం కాదిది, అంతం కాదిది. కాసుకో కాసుకో, జై తెలంగాణ. బీసీలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇందిరా పార్క్ వద్దకు చేరుకొని ఈ యొక్క అబద్ధపు పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇలా ఏకమైంది. ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు ప్రత్యేక ఉద్యమాభివందనాలు. ఈరోజు ప్రతి ఒక్క బీసీ ఫోరం అందరూ కూడా ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను 20 నెలలుగా మీరు అమలు చేస్తామని తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక మీరు తప్పించుకుంటే మేము మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం. మా రిజర్వేషన్ ను అమలయ్యేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. బీసీపీఎఫ్ ఆచార్యంలోని అన్నలందరూ కూడా మేధావులందరూ కూడా గొప్పగా చెప్పారు. వారికి అందరికీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాము.